తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తిరోడుతున్నాయి. నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయిన ఘటనను మరవక ముందే పల్నాడు జిల్లాలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆటోను ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కొండమంజులూరు నుంచి వేలూరు వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు క్రాస్ చేస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 స్పాట్లోనే చనిపోగా మరో 3 హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయారు. మొత్తం 7 మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మృతులు బొంతబాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ సువార్తంగా గుర్తించారు. వీరంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరో 2 సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 చనిపోవడం తీవ్ర విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలన్నారు వైఎస్ జగన్. అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, దాని వచ్చాడు వాళ్ళు కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవుతుంది. నేను చూసి బ్యాక్ బ్రేక్ కొట్టా, దూరం పోతా అనుకోవాలా, అడక్క ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. ఏమైనా ఎంతమంది ఉన్నారు అందులో? చూడాలి మా బండి అందులో చూడాలి అసలు మీ బండిలో మా బండి ఫుల్ అటు నుంచి వస్తున్నారు.